మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, అలాగునే నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము దేవుని యందు విశ్వాసం ఉంచి సత్క్రియలు చేయుట గురించి. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోచు ఉన్నాం. మనకు సత్క్రియలు చాలా అవసరమై ఉంటూ ఉన్నాయి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడం చాలా అవసరమై ఉంటున్నది. క్రియలు లేని విశ్వాసం మృతం కాబట్టి క్రైస్తవునికి సత్క్రియలు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అవి ఏ ఏ సందర్భంలో ఏ విధంగా రూపొందాల్సి ఉంటున్నాయో మాటల్ని, మరి ఎందుకు ఏ అధ్యాయంలో దేని గురించి మనకు వివరించబడి ఉన్నదో మనం వాటిని చూస్తూ మన జీవితంలో కూడా ఉన్నటువంటి లోటుపాటును మనం సరిచేసుకోవడానికి మన వంతుగా మానవులము ప్రయత్నాన్ని మనం కొనసాగిద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సత్క్రియ చేసినటువంటి వారు ఏం చేస్తారు? తల ఎత్తుకుంటారు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఒకవేళ సత్క్రియ చేయకపోతే వాకిటనే పాపము పంచుకొని ఉన్నదని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. అవును కదా ప్రియులారా, నిజమే. మరి సత్క్రియ చేయనప్పుడు పాపం ఎట్లుంటుందంట? పంచుకొని మనకు ఉంటుందని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మత్తయి సువార్తకు వెళ్దాము. 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండంలో అక్కడ ఆ మాట రాయబడింది, ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. 13 నుంచి చూస్తే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. మీరు పరలోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు, క్షమించండి, పరలోకమని వచ్చింది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలుగు ఇచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటే మనం వెలుగుకరంగా ఉండాలని చెప్పి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చీకటి పాపానికి సాదృశ్యము, వెలుగు దేవుని మహిమకు సాదృశ్యం, నీతికి సాదృశ్యం, మరి క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది వెలుగు. కాబట్టి వెలుగులో ప్రకాశం ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. నాలోని ప్రేమ జ్యోతిని వెలుగనీయుమా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుగనీయుమా. మనలోనున్నటువంటి ఆత్మ జ్యోతిని వెలుగుకరంగా, వెలుగునిచ్చేటటువంటిదిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. సత్క్రియలు చాలా అవసరమై ఉంటూ ఉన్నది. సత్క్రియలు చేయాల్సిన బాధ్యతలు మనకున్నవి. సత్క్రియలు మనతో జర్నీ. సత్క్రియలు మనము దేవునితో జర్నీ.
మనతో జర్నీ సత్క్రియలు, మన జర్నీ దేవునితో ఉండే భాగ్యాన్ని మనం వెతకాలి. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. మరియు ఎప్పేలో తబిత అను ఒక శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందామె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులు అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. ఎదువరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగిలును వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఎప్పే ఎందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు ఎప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములో నివసించెను. అవును ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఎవరున్నారు? తబిత అనేటటువంటి ఒక శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ద్వారక అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యలు బహుగా చేసి ఉండెను. సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. కాబట్టి పేతురు దగ్గరికి 2 మనుషులను పంపించారు. ఆయనను తడువు చేయకుండా తీసుకొని వచ్చారు. అప్పటికి ఆమెను మేడగదిలో ఉంచి ఉన్నారు. ఆ తర్వాత పేతురు గారు వారి యొక్క మాటల్ని, వారి విశ్వాసాన్ని గైకొన్న తర్వాత దేవునికి ప్రార్థన చేశాడు. తబిత లేవు అనగా లేచింది. ఆమెను సజీవురాలుగా వారికి అప్పచెప్పాడు. అంటే ఈ యొక్క సత్క్రియలు అనేటటువంటివి మానవుని బ్రతికిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, క్రియలు లేకపోతే విశ్వాసము మృతము. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్నటువంటి పేరు మాత్రమే ఉన్నది. నీవు మృతుడవే, నేను మృతుడనే అనేటటువంటిది కాకుండా మృతురాలైనటువంటి తబితను పేతురు గారు ప్రార్థన చేసి లేపారు. ఎందుకు అంటే ఆమె సత్క్రియలు, ఆమె ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి. అవి పేతురు గారు ప్రార్థన చేయగా ఆమెకు సజీవురాలుగా మళ్ళీ తిరిగి లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి వారలారా, సజీవులకు సత్క్రియలు చాలా అవసరమై ఉన్నాయి, ప్రాముఖ్యమై ఉంటున్నాయి. అవి ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా అవసరమై ఉంటున్నది. అది తప్పిపోవడానికి వీలు లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును
కలుగును. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏం లేదు? పక్షపాతము లేదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడై ఉంటూ ఉన్నాడు. ఆయనకు పక్షపాతం గ్రీకు దేశస్థుడని కానీ, యూదుడని కానీ, ఇశ్రాయేలీయులు కానీ, అన్యులని చెప్పి కానీ ఏది లేదు ఆయనకు. ఆయనకున్నటువంటిది ఒకటే ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే సత్క్రియ అతని సన్నిధికి చేరుతుంది, దేవుని దగ్గరికి చేరుతుంది. సత్క్రియ మన జీవితానికి వెలుగునిస్తుంది. మన ద్వారా వెలుగు నింపబడుతుంది ఇతరులకు సత్క్రియ. ఆ వెలుగు క్రీస్తు మనలో ప్రతిష్ఠింప చేసుకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి క్రైస్తవులు. అవును ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. మన ఆలోచనలు కాదు కానీ దేవుని ఉద్దేశాలు. పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే రాయబడి ఉన్నాయో, ఏవైతే మనకు గుర్తు చేయబడుతూ ఉందో, ఏదైతే మన లోపాలను ఎత్తి చూపిస్తూ ఉందో వాటిని సత్క్రియల ద్వారా సరిచేసుకోవడానికి, మన ధర్మ కార్యములు సత్క్రియలు దేవుని సన్నిధికి చేరుతావనేటటువంటిది, దేవుని యొద్దకు చేరుతావని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేని యందు నడుచుకోమంటున్నాడు? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఆ పనిలో మనము ఎట్లుండాలి అని అంటే క్రీస్తుకు మాదిరిగా మనం ఉండాలి. ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. ఆ పనిలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవుడిచ్చిందే కాబట్టి దాని ద్వారానే మనము దీవెనలు పొందుకునేవారిగా, మనకిచ్చింది ఇతరులకు, విధవరాన్లకు, బీదవాళ్లకు సహాయం చేయడం ద్వారా, మరి మనకొచ్చినటువంటి పనిలో సహాయం చేయడం ద్వారా, మనతో ఉన్న దాంట్లో సహాయం చేయడం ద్వారా, ఆనాడు విధవరాలు 2 కాసులు కానుక పెట్టెలో వేయగా ఆమె కొనియాడబడ్డది. అందరికన్నా ఎక్కువగా వేసింది ఆమె అని చెప్పి గుర్తు చేయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా హృదయముతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, మరి సత్క్రియలతో మన హృదయాన్ని దేవుని దగ్గరికి అప్పజెప్పేటటువంటి వారిగా మనం ఉందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, 3 నుంచి 6 వరకు చూస్తే, ఫిలిప్పీ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6 వరకు. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు దేవుడే అని దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మన విషయంలో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగున్నే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. దైవభక్తి గలవారమని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. 8 నుంచి, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువ స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను
బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు ఈ మాటల్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది అంటే మన జీవితంలో సత్క్రియలు చాలా ప్రాముఖ్యమైనవని చెప్పి దేవుని వాక్యం మనకు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నది. అలాగనే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 5:10 వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. 5:10 సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. అవును ప్రియమైనటువంటి వారులారా, సత్క్రియలు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెకు విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. మరి బాధ్యతల గురించి పరదేశంలో అవలంబించాల్సినటువంటి పద్ధతులు, తొందరపాటుతో ఎవరిని బాధ్యత వహించటానికి అనుమతించకూడదని చెప్పి ఈ యొక్క 5వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం చేయాల్సినటువంటి సత్క్రియలు దేవుని వాక్యంలో మనకు చూపబడుతూ ఉన్నాయి. మరి తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. తీతు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయంద ఆసక్తి గల ప్రజలను తమ కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. ఆయన సొత్తుగా మనం ఉండాలని చెప్పి తన్ను తాను మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించిండు క్రీస్తు అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. సత్క్రియ దేవుడు ప్రారంభించి ఉన్నటువంటి సత్క్రియ, దేవుని ద్వారా పొందినటువంటి సత్క్రియ, దేవుడు చేసి చూపించినటువంటి సత్క్రియ. ఆయన శ్రమపడ్డాడు, అవమానపడ్డాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, శిలువ మ్రానును మోశాడు, మేకులతో కొట్టించుకున్నాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, మన పాపములన్నిటిని కూడా తన శిలువ మ్రాను పైన కొట్టివేసి ఉంటున్నాడు, పవిత్రపరిచి ఉన్నాడు. అందుకనే పవిత్రపరచబడినటువంటి మనము సత్క్రియలు చేయడం ద్వారా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని రాజ్య వారసులుగా చేయడానికి మనం వెలుగుగా ఈ లోకంలో ప్రకాశింప చేయాలని చెప్పి దేవుని ఉద్దేశమై ఉంటూ ఉన్నదని చెప్పి ఈ రాత్రికాలం అందు గుర్తు చేయబడుతూ ఉన్నది. తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము మరియు 14వ వచనాన్ని చూద్దాం. 8 మరియు 14 ఈ మాట నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి కానీ అవివేక తర్కములను, వంశములను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరంగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. 12వ వచనం నికోపాలిలో శీతాకాలం గడపవలెనని నేను నిర్ణయించుకున్నాను గనక నేను ఆర్తేసు నైనను తూకీకునైనను
నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయము. ధర్మశాస్త్రం ఏదైనా జనాను అపోలోను శీఘ్రంగా సాగనంపు. వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము. మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. సత్క్రియలు చేయుటకు మరి నేర్చుకునేటటువంటి బద్ధులమై ఉన్నాం. కాబట్టి అంతేకాకుండా నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వారికి వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈ శుభవచనములో మరి పలుకుతూ ఉండనంటే వారి సత్క్రియలను బట్టి శుభవచనాలను పలుకుతూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారలారా, శుభవచనము అందరము కలిసి శుభవచనమే పలకాలి. ఎవరం కూడా శాపవచనం పలకడానికి కానీ మరి సత్క్రియలు చేయడానికి మనం ఉన్నాం. సత్క్రియలు చేయకుండా ఉండడానికి వీలు లేదు ప్రియులారా. సత్క్రియ ప్రారంభించిన వాడు దేవుడే అనేటటువంటిది మనం గుర్తెరిగి ముందుకు కొనసాగాలి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనము ముగిద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 11 నుంచి చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మంచి ప్రవర్తన, మంచి సత్క్రియ కలిగినటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. మనమందరం కూడా సత్క్రియలు చేస్తూ మంచి ప్రవర్తన కలిగి దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేరుస్తూ ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభువు నామమున ప్రభు ప్రియ దాసుడైనటువంటి నేను అల్పుని, అయోగ్యుని, అందుకు పనికిరాని నీచునైనప్పటికీ దేవుని పనిలో నన్ను నడిపిస్తున్నటువంటి విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటల్ని మీకును గుర్తు చేస్తూ నాకు నేను గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ నెమరేసుకుంటూ నా జీవితము, మనందరి జీవితము సరైనటువంటి జీవితములుగా సత్క్రియల యందు ముగించుకునేటటువంటి వారిగా మనమందరం ఉందాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. కనికర సంపన్నుడా, దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. సత్క్రియల ద్వారా ఈ లోకంలో వెలుగుగా మేము ఉండాలని చెప్పి మీ వాక్యం మాకు బోధిస్తూ ఉన్నది. మీ వాక్యము మా పాదములకు దీపమై నడిపిస్తూ ఉంటున్నందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. అవునైనా అనుదినము దేవుని వాక్యాన్ని మేము పఠిస్తూ ఉండగా, ధ్యానిస్తూ ఉంటుండగా, విశ్లేషించుకుంటుండగా, తెలుసుకొనుచుండగా, విద్యార్థులుగా మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూ ఉంటుండగా నాయనా మీ దీవెనల చేత మమ్మల్ని దీవించుమని వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరుల కుటుంబాలన్నిటినీ నాయనా 302 మంది సబ్స్క్రైబ్ చేసుకొని మరి నిన్నటి దినం వరకు ఉన్నటువంటి వారు ఈరోజు ఎవరో మా సహోదరులు ఒకరు తగ్గి ఉంటూ ఉన్నారు. ఎందు నిమిత్తమో మాకు తెలియదు, కానీ వారు తగ్గడమో పెరగడమో కాదు, కానీ మరి మీకు నైనా వారి పట్ల మీ ప్రణాళిక ఏముందో మాకు తెలియదు. ఆ తగ్గిన సహోదరుని కుటుంబాన్ని కూడా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. 302 కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా సరైన మార్గంలో మేము ప్రయాణం చేయడానికి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నైనా పెరగబోయేటటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తం మాత్రమే ఈ లోకంలో సత్క్రియల ద్వారా జరిగించే బిడ్డలుగా మీరు అప్పచెప్పినటువంటి బాధ్యతలను మేము గుర్తెరిగి ముందుకు కొనసాగులాగున సహాయం చేయమని, మీ రాక పర్యాంతం, మీ కుమారుడు రాక పర్యాంతం వరకు మేము నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని, సత్క్రియల చేత మా జీవితాన్ని ఉత్తేజపరచమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.